హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ జాన్ని. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కలువ వాటర్ ఫాల్‌కి రావాలని మీరు ప్లాన్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఈ వీడియోలో కలువ వాటర్ ఫాల్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాను. తెలుగు స్టేట్స్ నుంచి ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో ఇంకా మరెన్నో డీటెయిల్స్ మీకు కంప్లీట్‌గా ఇవ్వబోతున్నాను. బీ రెడీ ఫర్ ది అడ్వెంచర్. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు మిస్ అవ్వకుండా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వేరే వీడియోస్ని సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. మరి ఇంకా లేట్ ఎందుకు, గెట్ రెడీ, డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎలా రీచ్ అవ్వాలి? కలువ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేయాలంటే మీరు మహారాష్ట్ర చేరుకోవాలి. మీరు మహారాష్ట్రలో పూణే నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా ముంబై నుంచి అయినా వెళ్ళొచ్చు. సో మీరు ఏ స్టేట్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నా సరే మీరు రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ముంబై ఆర్ పూణే. ఈ కలువ వాటర్ ఫాల్ ముంబైకి పూణేకి మధ్యలో ఉండే మాల్షస్ ఘాట్లో మీ కలువ వాటర్ ఫాల్ ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా సరే అప్రాక్సిమేట్గా అరౌండ్ 100 కిలోమీటర్స్ మీకు పూణే నుంచి అయినా ముంబై నుంచి అయినా డిస్టెన్స్ ఉంటుంది. మీరు బైక్ మీదైనా రావచ్చు, లేదంటే ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకొని అయినా రావచ్చు, లేదంటే ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో కూడా రావచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా రావచ్చు, బస్సెస్ ఉంటాయి, కానీ అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, టైం కూడా చాలా వేస్ట్ అవ్వచ్చు. కానీ మోస్ట్లీ మీ ఓన్ వెహికల్స్లో రావడానికి ట్రై చేయండి. అది కూడా బైక్ మీద వస్తే ఇంకా చాలా బాగుంటాయి విజువల్స్. మీరు ఏ విధంగా వచ్చినా సరే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి కలువ వాటర్ ఫాల్ బేస్ విలేజ్ అని టైప్ చేస్తే మీకు డెస్టినేషన్కి ఆ గూగుల్ మ్యాప్స్ ద్వారానే మీరు రీచ్ అవ్వచ్చు. మీరు రావాల్సిన విలేజ్ పేరు సావర్నే విలేజ్. సావర్నే విలేజ్ రీచ్ అయిన తర్వాత మీరు అక్కడి నుంచి లోపలికి బైక్లో లేదా కార్లో లోపల పార్కింగ్ స్పేస్ వరకు మీరు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. పార్కింగ్ స్పేస్లో కార్ ఆర్ బైక్ మీరు పార్క్ చేసిన తర్వాత మీరు నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా మీకు కనిపిస్తున్నట్టుగా పాత్వే అలా ఉంటుంది. మీరు వాకింగ్ చేస్తుంటే మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఆ గ్రీనరీలో ఆ సౌండ్స్, ఆ బర్డ్ సౌండ్స్ అన్నీ కూడా వింటూ చాలా ప్లెజెంట్గా మీరు వాక్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు చూస్తుంది ఫస్ట్ వాటర్ క్రాసింగ్. ఫ్లో ఎక్కువ ఉంటే ఈ వాటర్ క్రాసింగ్ కూడా చాలా డేంజరస్గా ఉంటుంది. ఫ్లో సడన్గా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, వర్షం పడినప్పుడు పర్టికులర్గా. ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు చెస్ట్ లెవెల్ వరకు వాటర్ రావచ్చు. కింద రాక్స్ కూడా చాలా స్లిప్పరీగా ఉంటాయి, కాబట్టి ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ అండ్ హైకింగ్ స్టిక్ మీరు క్యారీ చేస్తే కింద డెప్త్ ఎంత ఉందో మీరు చూసుకొని మీరు క్రాస్ చేయొచ్చు సేఫ్గా. సింగిల్గా ఎవరు క్రాస్ చేయట్లేదు, అందరూ కూడా ఒకరినొకరు హెల్ప్ తీసుకొని క్రాస్ చేస్తున్నారు. ఇక్కడ క్లైమేట్ ఎవ్రీ 5 మినిట్స్కి మారుతూనే ఉంటుంది. ఒక క్షణం వర్షం పడుతుంది, ఇంకొక క్షణం ఫాగ్ కనిపించవచ్చు, ఇంకొక క్షణం క్లియర్ అవ్వచ్చు. సో మీరు ప్రిపేర్డ్గా అన్నీ కూడా క్యారీ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక రెయిన్ కోట్ అయితే డెఫినెట్లీ ఉండాలి. ఒక మంచి వాటర్ ప్రూఫ్ క్యాప్ కూడా ఉంటే మీకు చాలా యూజ్ అవుతుంది. మీ కెమెరాస్ అండ్ డ్రోన్స్ ఏమైనా ఉంటే మీ క్యారీ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. మీ క్యారీ బ్యాగ్ కూడా ఒక రెయిన్ కవర్ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు సివియర్ ఫాగ్ ఉంది, అసలు ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత ఫాగ్ పోయింది, కొంచెం క్లియర్ అయింది, ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తే మీరు వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఎవ్రీ 5 to 10 మినిట్స్కి క్లైమేట్ అలా చేంజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. మీ క్యారీ బ్యాగ్కి ఒక రెయిన్ కవర్ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మీ బ్యాగ్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు, కెమెరాస్ అండ్ డ్రోన్స్, బ్యాటరీస్ ఎక్సెట్రా. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టుగా కలువ వాటర్ ఫాల్ బేస్ పాయింట్ నుంచి కూడా చూడొచ్చు, కలువ వాటర్ ఫాల్ టాప్ వ్యూ నుంచి కూడా చూడొచ్చు. కానీ ఫస్ట్ డే మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే బేస్ పాయింట్ని చూడడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సెకండ్ డే మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మీరు అద్రాయి జంగల్ ట్రెక్ చేసి కలువ వాటర్ ఫాల్ టాప్ వ్యూని చూడొచ్చు. ఇక స్టే విషయానికి వస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు డెఫినెట్లీ 1 నైట్ మాల్షస్ ఘాట్లో స్టే చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ ప్లేస్ టు స్టే ఎక్కడంటే మాల్షస్ ఘాట్లోనే పైన ఎంటీడీసీ రిసార్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్వి. మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ రిసార్ట్స్ మీరు బుక్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ట్రెక్కింగ్ సిరీస్ అంతా కూడా. ఎందుకంటే కలువ వాటర్ ఫాల్ టాప్ వ్యూ పాయింట్ మీకు ఆ మాల్షస్ ఘాట్లో ఆ ఎంటీడీసీ రిసార్ట్స్ దగ్గరే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు కిందకు వస్తే కలువ వాటర్ ఫాల్ బేస్ విలేజ్, సావర్నే విలేజ్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు బేస్ ట్రెక్ కూడా చేయొచ్చు.
సో మీరు స్టే చేయడానికి బెస్ట్ ప్లేస్ ఎంటీటీసీ రిసార్ట్స్ మార్షల్స్ ఘాట్. సో నడుస్తుండగానే వర్షం పెద్దదైంది. సో నేను నా రెయిన్ కోట్ తీసుకొని వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ ఈజ్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేయాలని నేను వెయిట్ చేస్తున్నాను. అట్ లాస్ట్ ఐ హ్యావ్ డన్ ఇట్. చాలా ఎక్సైట్మెంట్తో చాలా హ్యాపీగా నేను ఈ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు మనం సెకండ్ వాటర్ క్రాసింగ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. మీకు ఆన్ ది వే 2-3 స్టాల్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఏదైనా తినడానికి మ్యాగీ అలాగనే స్వీట్ కార్న్ మీకు ఈజీగా అవైలబుల్గా దొరకవచ్చు. వాటర్ బాటిల్స్ కూడా మీకు దొరుకుతాయి. మీరు క్యారీ చేసుకున్న చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ వాటర్ క్రాసింగ్. సో చూస్తున్నట్టయితే వీడియోలో అందరూ కూడా గ్రూప్గానే క్రాస్ చేస్తున్నారు. వాటర్ ఫ్లో కూడా కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఆ విధంగా క్రాస్ చేస్తున్నారు. కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే కనుక, రెయిన్ఫాల్ హెవీగా ఉంటే కనుక ఆ విధంగా క్రాస్ చేయడం ఇంపాసిబుల్. సో దానికి ఏం చేయాలంటే ఒక రోప్ వే ఉంటుంది. ఆ రోప్ వే ద్వారానే క్రాస్ చేయాలి. ఇప్పుడు నేనైతే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఒకవేళ కింద నుంచి క్రాస్ చేసే ఛాన్స్ ఉన్నా సరే ఆ రాక్స్ చాలా స్లిప్పరీగా ఉంటాయి అండ్ నాకు స్విమ్మింగ్ కూడా రాదు కాబట్టి నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేనైతే రోప్ వే ద్వారానే ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి క్రాస్ చేశాను. కొంతమంది రిస్క్ తీసుకొని వాళ్ళ కింద నుంచి క్రాస్ చేద్దామని ట్రై చేస్తారు. అది చూసి మీరు టెంప్ట్ అవ్వకండి. ఒకవేళ మీకు స్విమ్మింగ్ రాకపోతే, వాటర్ అంటే భయం ఉంటే కనుక ఆ రిస్క్ తీసుకోవద్దు. రోప్ వే ద్వారానే క్రాస్ చేయండి. రోప్ వే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు టు అండ్ ఫ్రో. మీకు ఒక టోకెన్ ఇస్తారు. వెళ్ళినప్పుడు ఆ టోకెన్ మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అదే టోకెన్ చూపిస్తే మీకు రోప్ వే ద్వారా మళ్ళీ తిరిగి అవతల వైపుకి మీకు క్రాస్ చేయిస్తారు. హెవీ రెయిన్ఫాల్ వస్తున్నప్పుడు సడన్గా ఫ్లో పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోకపోవడమే నా అడ్వైస్. ఫ్లో ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్లీ కింద నుంచి వెళ్ళే ఆప్షనే లేదు. ఎవరైనా మర్చిపోవచ్చు కింద నుంచి వెళ్ళే ఆప్షన్. అందరూ కూడా డెఫినెట్లీ రోప్ వే తీసుకోవాల్సిందే ఫ్లో కనుక ఎక్కువ ఉంటే. నిజంగా ఫ్లో ఎక్కువ ఉన్న టైంలో ఎలా ఉంటుందంటే రోప్ వే తీసుకున్నా సరే మీరు రోప్ వేలో వెళ్తున్నప్పుడు మీ బ్యాగ్, మీ కాళ్ళు కూడా వాటర్కి టచ్ అయ్యేంత హై లెవెల్లో వాటర్ ఫ్లో ఉంటుంది. సో చాలా డేంజరస్ ఇది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలామంది ఇంతవరకు వచ్చి బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు అంత రిస్క్ తీసుకోవడం ఎందుకని. కానీ మీరు నిజంగా రిస్క్ తీసుకుంటేనే ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని చూడగలరు, ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇటువంటి అడ్వెంచర్స్ చేస్తేనే కదా లైఫ్లో థ్రిల్ ఉంటుంది. ప్రతి దగ్గర చాలామంది గైడ్స్ కనిపిస్తూ ఉంటారు. మీరు ఎవరైనా సరే కన్ఫ్యూజ్గా ఉన్నా, ఏదైనా హెల్ప్ కావాలన్నా గైడ్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు సింగిల్గా వచ్చినట్లయితే ఒక గ్రూప్ ఎవరైనా పరిచయం చేసుకోండి. ఆ గ్రూప్తో మీరు అటాచ్ అవ్వండి. సోలోగా అన్నీ చేసేద్దామని ట్రై చేయొద్దు. నేనైతే రోప్ వేలో క్రాస్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పక్క నుంచి వాటర్ ఫాల్ కనిపిస్తూ, ఇంకో పక్క నుంచి కిందన వాటర్ ఫ్లో అవుతూ, ఇంకో పక్క నుంచి మౌంటైన్స్ చూస్తూ ఆ ఎక్సైట్మెంట్లో అడ్వెంచరస్ రోప్ వే చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మీకు ఫోన్ సిగ్నల్స్ కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల రాకపోవచ్చు. మీ ఫోన్స్ కూడా కవర్ తీసుకెళ్తే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రాపర్ గేర్ అంతా నాకు సెట్ చేసి ఇంకా పంపించడానికి రెడీగా ఉన్నారు. రోప్ వేలో వెళ్తున్నప్పుడు చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. మీరు ఒక పక్క నుంచి కలువ వాటర్ ఫాల్ని కూడా చూడొచ్చు. ఒక చేత్తో గోప్రో పట్టుకొని నేను ఎలా వీడియో తీస్తున్నానో చాలా అడ్వెంచరస్గా చాలా ఎంజాయ్ చేస్తాను ఈ రోప్ వేని. మీరు చూస్తున్నట్లయితే ఒక పక్కన మౌంటైన్స్, ఇంకో పక్కన ఆ కలువ వాటర్ ఫాల్ మీ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూ ఉంది కదా. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ లొకేషన్ అంతా కూడా, ఆ మౌంటైన్స్ అంతా కూడా, ఆ ఫాగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రోప్ వే అయిపోయిన తర్వాత, దిగిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుద్ది. ఇంతవరకు నడుచుకునే వెళ్ళాము, ఒక 2 వాటర్ క్రాసింగ్స్ క్రాస్ చేసాము, రోప్ వే ద్వారా దిగాం. ఇక్కడి నుంచి మౌంటైన్ హైకింగ్ స్టార్ట్ అవుతుంది. వాటర్ ఫాల్స్కి దగ్గరగా రీచ్ అవుతున్న కొద్దీ నాలో ఇంకా ఎక్సైట్మెంట్ పెరుగుతూనే వచ్చింది. ఎప్పుడు చూస్తానా నా డ్రీమ్ వాటర్ ఫాల్ అనే ఆలోచనలోనే నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ మహారాష్ట్ర వాటర్ ఫాల్స్ సిరీస్ నేను స్టార్ట్ చేయకముందు 1 మంత్ బిఫోర్ నుంచి కూడా అన్ని వీడియోస్ చూసి చాలా ఎంక్వైరీ చేసి మా ఫ్రెండ్స్తో మాట్లాడి, మహారాష్ట్రలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి ఎలా ప్లాన్ చేయాలి, ఎలా చూడాలి, ఎలా రీచ్ అవ్వాలి అని కంప్లీట్గా ఒక మ్యాప్ తీసుకొని నేను స్టార్ట్ చేశాను ఈ ట్రెక్కింగ్. సో నా మహారాష్ట్ర సిరీస్లో నేను చేసిన ఫస్ట్ వాటర్ ఫాల్ ట్రెక్ ఇస్ కలువ వాటర్ ఫాల్ ట్రెక్.
ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ వీడియోలో చూడండి, అలా దగ్గరికి వెళ్తున్న కొద్దీ మన విజువల్స్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఆ కలు వాటర్ ఫాల్ చూడండి ఎంత అందంగా ఉందో, ఆ వ్యాలీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ వ్యాలీనే గాడ్స్ వ్యాలీ అంటారు. చాలామంది వాటర్ ఫాల్ చూడడానికి, ఆ గాడ్స్ వ్యాలీ చూడడానికి, కలు వాటర్ ఫాల్ చూడడానికి, ఆ ట్రెక్కింగ్ చేయడానికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలామంది మాన్సూన్లో వస్తూ ఉంటారు. చాలామంది ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఇక్కడ రావాలనే, డెస్టినేషన్ రీచ్ అవ్వాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సో ఎంతవరకు మీరు నిజంగా నేచర్ లవర్ అయి ఉంటే, మీరు నిజంగా నేచర్ని ప్రేమించిన వాళ్ళైతే ఈ వాటర్ ఫాల్ని మీరు మిస్ అవ్వకూడదు. డెఫినెట్లీ మాన్సూన్స్లో ఈ వాటర్ ఫాల్ని చూడడానికి ప్లాన్ చేయండి, ట్రై చేయండి. మనం లైఫ్లో చాలా బిజీగా ఉంటాం, మన పనుల్లో ప్రతిరోజు బిజీగా ఉంటాం. కానీ యాజ్ ఎ డాక్టర్గా మన హెల్త్ విషయానికి వస్తే నేచర్ కూడా మనం టైం ఇవ్వాలి. మనం నేచర్కి ఎంత టైం ఇస్తామో మన బాడీ అంత హెల్తీగా ఉంటుంది, మన మైండ్ ఫ్రీగా ఉంటుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఆ మెమరీస్, మన కళ్ళ ముందు కనిపించిన ఆ విజువల్స్ అన్నీ కూడా మనం మైండ్లో ఆలోచిస్తున్నప్పుడు ఒక పీస్ అనేది మనకు దొరుకుతుంది. సో దాన్ని బట్టి మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో వీలైనంత వరకు ప్రతి ఇయర్ మాన్సూన్స్లో ఇలాంటి డెస్టినేషన్స్, మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ మీరు ప్లాన్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ హెల్త్కి కూడా. ఇంతవరకు మన వాటర్ ఫాల్స్కి నడుచుకుంటూ వచ్చాము, ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము నడుచుకొని. ఇప్పటి నుంచి ఏంటంటే క్లైంబింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్లిప్పరీ రాక్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా హైకింగ్ స్టిక్ పట్టుకొని ఒకవైపు నుంచి గ్రిప్ తీసుకొని మనం ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ వేసుకుంటే ఆ గ్రిప్ కూడా బాగుంటుంది, స్లిప్ అవ్వకుండా ఉంటాం, మనం ఇంజరీస్ కూడా అవ్వకుండా ఉంటాయి. సో మంచి ట్రెక్కింగ్ షూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కలు వాటర్ ఫాల్ ట్రెక్. కొంచెం సేపు వర్షం ఆగింది, అందుకే రెయిన్ కోట్ తీసేసాను. సో డ్రోన్ నేను ఎప్పుడు ఫ్లై చేద్దామన్నా వెయిట్ చేస్తున్నాను. అంటే వర్షం ఎంతసేపు ఉంటుందో తెలియదు, వెంటనే డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత వర్షం స్టార్ట్ అవ్వచ్చు. సో ప్రాపర్ టైం గురించి వెయిట్ చేసి నేను డ్రోన్ ఫ్లై చేశాను లాస్ట్లో. అది కూడా డ్రోన్ షాట్ సపరేట్ వీడియో వస్తుంది, సపరేట్గా చేశాను డ్రోన్ షాట్. అది కూడా చూసి మీరు ఎంజాయ్ చేయండి ఆ వీడియోని. చాలా బాగుంటుంది డ్రోన్ షాట్ కలు వాటర్ ఫాల్. డ్రోన్ ఫ్లై చేసినప్పుడు వర్షం లేదు, ఫ్లై చేసిన 2-3 మినిట్స్కి వర్షం స్టార్ట్ అయింది. సో మళ్ళీ కొంచెంసేపు వర్షంలో అయినా సరే కొద్దిసేపు ఉంచి మళ్ళీ నేను దించేసాను డ్రోన్ని. అయినా సరే ఆ కొద్దిసేపు కూడా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయి నాకు. అది మీరు వేరే వీడియోలో కూడా నేను చూపిస్తాను, అది చూడండి వేరే వీడియోలో. ఈ ట్రెక్కింగ్ ఎవరైనా చేయొచ్చా అనే క్వశ్చన్ మీకు వస్తే నేను చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఈ ట్రెక్కింగ్ ఎవరైనా చేయొచ్చు. కాలు నొప్పులు లేని వాళ్ళు ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేయొచ్చు. వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రెక్కింగ్ చేయొచ్చు. కానీ కొన్ని చోట్ల రిస్కీ స్టెప్స్ తీసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి హెల్ప్ తీసుకొని ట్రెక్కింగ్ చేయండి. ఇండివిజువల్గా, సింగిల్గా చేయడానికి ట్రై చేయొద్దు. వాటర్ అంటే భయం ఉంటే ఏం పర్వాలేదు, ఒక గ్రూప్ని అటాచ్ చేసుకోండి, ఒక గ్రూప్తో ఇంటరాక్ట్ అవ్వండి, ఆ గ్రూప్తోనే ముందుకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి. హైకింగ్ స్టిక్ చాలా కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఆ వాటర్ క్రాస్ చేస్తున్నప్పుడు కిందన ఎంత డెప్త్ ఉందో మీరు చూడడానికి, అలాగనే ఆ రాక్స్ క్లైంబ్ చేస్తున్నప్పుడు, మీరు ముందుకు వెళ్తున్నప్పుడు గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక హ్యాండ్తో గ్రిప్ ఉంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నా చేతిలో ఎప్పుడు ఒక హైకింగ్ స్టిక్ ఉండేది, ఇంకొక చేతిలో గోప్రో క్యారీ చేసుకుంటా నా బ్యాగ్లో అన్ని ఎక్విప్మెంట్ లైక్ డ్రోన్స్ అండ్ కెమెరాస్ పెట్టుకొని నేను ట్రెక్కింగ్ చేశాను. ఈ ట్రెక్కింగ్లో మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఫియర్. ఫస్ట్ మనలో ఉన్న ఫియర్ని తీసేయాలి బయటికి. సెకండ్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే హీరోయిజం. మనం చాలా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండొచ్చు, అయినా సరే ఇక్కడ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాక్స్ క్లైంబ్ చేస్తున్నప్పుడు, కొన్ని ప్లేసెస్లో మనం వెళ్తున్నప్పుడు, ఆ వాటర్ని క్రాస్ చేస్తున్నప్పుడు, వాటర్ క్రాసింగ్స్ రెండే కాదు, మీరు కలు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా వాటర్లో నుంచి నడవలసిన అవసరం ఉంటుంది, ఆ రాక్స్ క్లైంబ్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ప్రాపర్ గ్రిప్ మన హ్యాండ్కి ఇంకొకరు పట్టుకొని మనం పైకి పుల్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో మన సింగిల్గా ఏది చేయలేము ఇక్కడ, ఒకరు పైనుంచి మనల్ని పట్టుకొని లాగాలి. కొన్ని చోట్ల వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్లో నడిచి అక్కడికి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకొకరి హెల్ప్ తీసుకొని పట్టుకొని స్లిప్ అవ్వకుండా వెళ్ళాలి. ఎందుకంటే స్లిప్ అయితే ఆ కింద రాక్స్ చాలా డేంజరస్గా ఉంటాయి, మనం చాలా హర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వెళ్తున్నప్పుడు చాలామంది హెల్ప్ చేయడానికి ఉంటారు, అక్కడ చాలామంది గైడ్స్ ఉంటారు, చాలామంది హెల్ప్ చేయడానికి చాలామంది ఉంటారు.
సో హెల్ప్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అక్కడ వాటర్ ఫ్లో సడన్గా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సడన్గా పెరుగుతాయి ఛాన్సెస్. అక్కడ గైడ్స్ మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటారు, వెళ్ళాలా వద్దా అనేది. అది ఫాలో అవ్వాలి. మనం వాటర్ ఫ్లో పెరుగుతుంది లేదంటే వర్షం పడుతుంది అంటే కనుక అక్కడి నుంచి బయటకు వచ్చేయడం చాలా సేఫ్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కలు వాటర్ ఫాల్. ఆ గ్రీన్ మౌంటైన్స్, ఆ వాటర్ ఫాల్ చూడండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే ఆ కిందన ఒక డాగ్ ఉంది చూసారా? ఆ డాగ్ కూడా ఎంజాయ్ చేస్తుంది నేచర్ని, వాటర్ ఫాల్ని. ఎంత బాగుందో చూడండి. ఆ గ్రీనరీ, ఆ వ్యాలీ అంతా కూడా అంతా నడుచుకొని వచ్చాం. సో ఫైనలీ ఐ రీచ్డ్ మై డెస్టినేషన్, ద కలు వాటర్ ఫాల్. అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది చూసి ఇది నిజమా కళ అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. అట్ లాస్ట్ ఐ హ్యావ్ డన్ ఇట్ అనే ఎక్సైట్మెంట్తో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది ద గ్రేటెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా, ద క్రేజియస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా చూశాను కదా. ఆ ఎక్సైట్మెంటే నాలో వేరే ఉంది, ఆ హ్యాపీనెస్ వేరే ఉంది. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఆ టైంలో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ వాటర్ ఫాల్. ఆ వర్షం పడుతూ ఉంది, ఆ గ్రీన్ మౌంటైన్స్, ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ సో పీస్ఫుల్. ఆ వాటర్ సౌండ్స్, ఆ వాటర్ ఫాల్ సౌండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది నాకు. మీరు ఇంతవరకు ఈ వాటర్ ఫాల్ చూడకపోతే కనుక లేట్ చేయకండి, ఇప్పుడే మీ బ్యాగ్ సర్దుకోండి. ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ ప్లాన్ చేయండి. 2 days ప్లాన్ చేయండి మారిషస్ ఘాట్లో. ఫస్ట్ డే కిందన బేస్ పాయింట్ చూడడానికి, సెకండ్ డే టాప్ వ్యూ చూడడానికి, నైట్ స్టే ఇన్ ఎంటీటీసీ రిసార్ట్స్. ఇది పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ మారిషస్ ఘాట్. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత చాలాసేపు నేను ఆ వాటర్ ఫాల్ వైపు అలా చూసుకుంటానే ఉండిపోయాను. చాలా వీడియోస్ తీసుకున్నాను, చాలా ఫొటోస్ తీసుకున్నాను. అయినా సరే ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. అక్కడే ఉండిపోవాలనిపించింది. చాలాసేపు స్పెండ్ చేసిన తర్వాత అక్కడ వర్షం స్టార్ట్ అయింది సడన్గా. అప్పుడు గైడ్స్ అందరూ వచ్చి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ క్లియర్ చేయండి అని చెప్పినప్పుడు అందరూ కూడా అక్కడి నుంచి క్లియర్ చేసేసాము. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఏమేమి క్యారీ చేయాలి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇచ్చాను మీకు. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి ఉంటే, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ని, ఎంత బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయండి, కానీ చాలా కేర్ఫుల్గా ఎంజాయ్ చేయండి. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు రాక్స్ వెక్కి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ స్లిప్ అయితే కనుక చాలా రిస్కీ అండ్ డేంజరస్గా కూడా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్కి మాన్సూన్లోనే రావాలి. సమ్మర్లో వస్తే అస్సలు వాటర్ ఉండదు, ఇంత గ్రీనరీ కూడా ఉండదు, కంప్లీట్ డ్రైగా ఉంటుంది. సో మాన్సూన్లో వస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ చూసుకొని మళ్ళీ మీరు బ్యాక్కి మీ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత మీ రిసార్ట్కి వెళ్ళే దారిలో మారిషస్ ఘాట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ సీనరీస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ట్రెక్కింగ్ లెవెల్కి వస్తే ఇది ఒక మోడరేట్ లెవెల్ ట్రెక్, కానీ వర్షం కనుక ఎక్కువ పడినట్లయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ అవుతుంది. చాలా ఎక్కువైతే కనుక ఇది చాలా రిస్కీ ట్రెక్ అని కూడా నేను చెప్తాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, అది మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే, ఆ విజువల్స్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ డాక్టర్ జాన్ ద ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోని, కమెంట్ కూడా చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగొచ్చు, మీకు నేను రిప్లై ఇస్తాను. కలు వాటర్ ఫాల్ డ్రోన్ షాట్ కూడా ఇంకో వీడియో నేను పోస్ట్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మరెన్నో ట్రావెల్ డెస్టినేషన్స్ అండ్ బ్యూటిఫుల్ నేచర్ని నేను చూపించే ప్రయత్నం నేను చేస్తాను. చూడండి వీడియోస్ని, పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి వీడియోస్ని. పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోండి, మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి, లైఫ్ స్పాన్ని కూడా పెంచుకోండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్.